అందరికీ నమస్కారాలు. ఈ వీడియోలో యూడైస్ ప్లస్ సైట్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ క్లాస్ న్యూ అడ్మిషన్స్ను ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. యూడైస్ ప్లస్లోకి వెళ్తారు. యూడైస్ ప్లస్ సైట్కి సంబంధించి న్యూ లాగిన్ లింక్స్ని ఓపెన్ చేయవచ్చు. దీంట్లో ఇక్కడ మనం ఫస్ట్ క్లాస్ సంబంధించి విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ని ఎంటర్ చేయడానికి మనకు కావాల్సింది స్టూడెంట్ మాడ్యూల్. కాబట్టి స్టూడెంట్ మాడ్యూల్కి ఎదురుగా ఉన్న లాగిన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ వద్ద ఇక్కడ డైస్ కోడ్, ఈ యూడైస్ ప్లస్ సైట్కి సంబంధించిన పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి 2026-27ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ముందుగా మీరు ఫస్ట్ క్లాస్లో విద్యార్థుల్ని ఎంటర్ చేయాలంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది డీటెయిల్గా ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఆ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెనూలో స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఉంది కదా, దీంట్లో ఇక్కడ ఉంటుందన్నమాట. ప్రోగ్రెషన్ యాక్టివిటీ ముందుగా దీన్ని కంప్లీట్ చేయాలి. దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫస్ట్ క్లాస్ సంబంధించి అడ్మిషన్స్ను యాడ్ చేసుకోగలం. కాబట్టి ముందు దీన్ని కంప్లీట్ చేయండి. ప్రోగ్రెషన్ యాక్టివిటీని ఫైనలైజ్ కూడా చేసేయండి. తర్వాత ఇప్పుడు మనం 1వ తరగతి విద్యార్థులను ఏ విధంగా ఎంటర్ చేయాలనేది చూద్దాం. దాని కొరకు ఇక్కడ ఫస్ట్ క్లాస్కి ఎదురుగా ఇక్కడ యాడ్ స్టూడెంట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ యాడ్ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా మనం ఎవరిని ఎంటర్ చేస్తామంటే ఇప్పటివరకు యూడైస్ ప్లస్ సైట్లో ఎవరైతే నమోదు అవ్వలేదో వారిని మాత్రమే మనం ఇక్కడ యాడ్ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా ఎంటర్ చేస్తాము. ఇంకా రిమైనింగ్ ఆల్రెడీ వేరే స్కూల్లో చదివి ఉన్నట్లయితే, లేదంటే కొన్ని పాఠశాలల్లో మరి ఎల్కేజీ యూకేజీ అంటే ముందుగానే ఆ అంగన్వాడీ అయిన వారికి ఆ వివరాలు కూడా వారికి చూపించేస్తాయి. అలాంటి వారు ఆల్రెడీ యూడైస్లో ఉంటారు. కాబట్టి వారిని మనం యాడ్ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా జాయిన్ చేసుకోలేము. కాబట్టి ఈ యాడ్ స్టూడెంట్ ఆప్షన్ అనేది ఇప్పటి వరకు యూడైస్లో వారు ఎన్రోల్ కాకపోతే అలాంటి వారిని మాత్రమే మనం ఎన్రోల్ చేసుకోగలం. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సంబంధించి విద్యార్థులు ఎంటర్ చేయడానికి ఈ యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ముందుగా విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ని చెక్ చేయండి. దాని కొరకు ఇక్కడ సెలెక్ట్ చేసేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ముందుగా గో మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి ద ఆధార్ నెంబర్ ఈజ్ నాట్ మ్యాప్ టు ఎనీ స్టూడెంట్ అని చెప్పి ఈ విధంగా చూపించాలి. ఇలా ఎవరికి మ్యాప్ అవ్వలేదంటే ఇది న్యూ అడ్మిషన్ అన్నమాట. ఇప్పటి వరకు యూడైస్లో ఎన్రోల్ కాలేదని అర్థం. ఇలాంటి వారిని మాత్రమే ఇప్పుడు మనం ఈ యాడ్ ఆప్షన్ ద్వారా జాయిన్ చేసుకోగలం. కాబట్టి ముందుగా ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ విద్యార్థి యొక్క పేరు, జెండరు, తర్వాత విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కొరకు ఇక్కడ ఈ క్యాలెండరు సింబల్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ముందుగా మీరు ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. ముందుగా ఇక్కడ మనం ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఇయరు, మంత్, డేటు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్టూడెంట్ స్టేట్ కోడ్ అనేది నో ప్రాబ్లం, ఇవ్వకుండా ఉండాలి. ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఇది ఆప్షనల్లో ఇక్కడ మనల్ని అడుగుతుంది. ఇక్కడ కంపల్సరీ కాదు. ఈ డేటా అనేది అంటే డిసేబుల్లో ఉంటుంది. ఇక్కడ డేటాని మనం ఇవ్వకపోయినా నో ప్రాబ్లం అడగదు. తర్వాత ఇక్కడ మదర్ నేమ్ ఇస్తాము, నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఇస్తాము. గార్డెన్ అంటే ఇక్కడ మదరు, ఫాదర్ లేకపోతే గార్డెన్ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు ఇక్కడ ఇస్తాము. ఆ ఆధార్ నెంబర్లో ఎలాగైతే పేరు ఉందో సేమ్ అదేవిధంగా ఇక్కడ మనం నేమ్ ఆఫ్ స్టూడెంట్ ఎస్ పర్ ఆధార్ అని చెప్పి ఇక్కడ ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ అడ్మిషన్ డేట్ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ఆల్టర్నేట్ అనేది ఆప్షన్లో తర్వాత సిడబ్ల్యూఎస్ అని కనుక విద్యార్థి అయితే ఎస్ అని చెప్పిస్తాము, లేకపోతే నో అని చెప్పి చేసేసి ఫైనల్గా సేవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఇలా మనం సేవ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుందన్నమాట కన్సెంట్. ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం విద్యార్థికి సంబంధించి ఆ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాం కదా, అవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోమని చెప్పి వస్తుంది. ఇక్కడ చెక్ చేసుకోవాలి. వీటన్నిటిని ఈ విధంగా ఇక్కడ ఒకసారి కనుక ఇవి ఇచ్చామంటే ఇంకా మార్పులు అనేవి చేయలేమని చెప్పేసి ఇక్కడ మనకి రెడ్ కలర్లో చూపించారు. తర్వాత అంతా ఓకే అనుకుంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం సేవ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది. ద స్టూడెంట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ సేవ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇంత మనకి ఫస్ట్ క్లాస్ సంబంధించి ఎంట్రీ అనేది ప్రజెంట్ పనిచేస్తుంది. మొదట్లో అయితే డేట్ ఆఫ్ బర్త్ దగ్గర కొంచెం ఎర్రర్ వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ ఆ ఎర్రర్ అనేది క్లియర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ న్యూ అడ్మిషన్ సంబంధించి 100% యూడెస్ ప్లస్ సైట్లో మనం అడ్మిషన్స్ ఎంటర్ చేయవచ్చు. తర్వాత ఈ విధంగా మనం సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ జనరల్ ప్రొఫైల్ కూడా కంపల్సరీగా సేవ్ చేయాల్సి ఉంటుంది. దాని కొరకు ఫిల్ జనరల్ ప్రొఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీంట్లో మీరు ఏమేమి ఫిల్ చేయాలి, ఏవి మీకు స్టార్ మార్క్లో ఉన్నవి, ఏవి కంపల్సరీ అనేవి మీకు ఎలా తెలుస్తాయి అంటే, ముందుగా ఇలా జనరల్ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ముందుగా సేవ్ మీద క్లిక్ చేయండి. ఇలా సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు రెడ్ కలర్లో చూపిస్తాయి, చూసారా? అలా రెడ్ కలర్లో ఉన్నవన్నీ కంపల్సరీగా మనం ఆ ఫీల్డ్స్ అన్నీ కూడా కంపల్సరీ మ్యాండేటరీ చేయాలన్నమాట, ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ ఆప్షనల్ అన్నమాట. కాబట్టి రెడ్ కలర్లో ఉన్నవి కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఇప్పుడు రెడ్ కలర్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కంపల్సరీ అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆ స్టూడెంట్కి సంబంధించి అడ్రస్ ఇవ్వాలి, పిన్ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ సోషల్ కేటగిరీ, ఆ కేటగిరీ కూడా కరెక్ట్గా మనం కంపల్సరీ మ్యాండేటరీ. అదేవిధంగా మైనారిటీ గ్రూప్ కూడా మనం కంపల్సరీగా కరెక్ట్గా ఇవ్వాలి. మైనారిటీ గ్రూప్ అనేది తర్వాత వెదర్ బీపీఎల్ బెనిఫిషరీ కూడా ఇది ఎస్ నో కూడా కంపల్సరీగా ఇవ్వాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఇది కూడా కంపల్సరీగా ఫిల్ చేయాలి. తర్వాత వెదర్ స్టూడెంట్ ఈజ్ ఇండియన్ నేషనల్, ఇది కూడా మనం కంపల్సరీగా ఎస్ నో అనేది ఇవ్వాలి. తర్వాత ఈజ్ దిస్ స్టూడెంట్ ఐడెంటిఫైడ్ యాజ్ అవుట్ ఆఫ్ స్కూల్ చైల్డ్ ఇన్ కరెంట్ ఆర్ ప్రీవియస్ ఇయర్స్. ఇదివరకు కానీ డ్రాప్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఇప్పుడు మనం జాయిన్ చేసామనుకోండి, అప్పుడు ఎస్ అని ఇస్తాము, మిగతా వారికి నో అని చేస్తాము. ఈ విధంగా మనం ఈ రెడ్ కలర్లో చూపించినవన్నీ కూడా కంపల్సరీగా ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ ఒక బ్లడ్ గ్రూప్ అనేది తెలియలేదనుకోండి, లాస్ట్ తీసుకుంటే అండర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఈ విధంగా రెడ్ కలర్లో ఉన్నవి కంపల్సరీ ఈ ఫీల్డ్స్ అన్నిటిని ఇచ్చేసి ఫైనల్గా సేవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వివరాలు ఇచ్చేసి మనం సేవ్ మీద క్లిక్ చేయగానే జనరల్ డేటా అప్డేట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్లోజ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇంకా నెక్స్ట్ మీదకి వెళ్తే ఇది వచ్చేసరికి ఎన్రోల్మెంట్ ప్రొఫైల్. వీటికి ఇంకా ఎడిట్ ఆప్షన్ అనేది ఇంకా ఇవ్వలేదు, ఇంకా వెయిట్ చేయండి. మనం జనరల్ ప్రొఫైల్ వరకు మాత్రమే కంపల్సరీగా అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ.